పోసాని కృష్ణమురళి గుడ్ బై చెప్పారు. ఇకపై రాజకీయాల గురించి మాట్లాడనని, పూర్తిగా దూరంగా ఉంటానని అన్నారు. ఇటీవల పోసానిపై వరుస కేసుల నేపథ్యంలో పోసాని రాజకీయాలకు గుడ్ బై చెప్పడం సంచలనంగా మారింది. రాజకీయాలకు పోసాని గుడ్ బై చెప్పారు. ఇకపై రాజకీయాల గురించి మాట్లాడనని, పూర్తిగా దూరంగా ఉంటానని అన్నారు. ఇటీవల పోసానిపై వరుస కేసుల నేపథ్యంలో పోసాని రాజకీయాలకు గుడ్ బై చెప్పడం సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్, ఫిల్మ్ సీనియర్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్. ఎస్ శ్రీనివాస్, గత కొన్ని సంవత్సరాలుగా కూడా వైసీపీ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడుతూ కూడా ప్రతిపక్షాలు, అప్పుడు ప్రతిపక్షం మీద గాని నాయకుల మీద గాని విరుచుకుపడిన పోసాని కృష్ణమురళి గత కొంతకాలంగా కూడా కాస్త సత్తుగా ఉన్నారు. ఆయన మీద కూటమి ప్రభుత్వానికి సంబంధించి వచ్చిన తర్వాత చాలా మంది నాయకులు ఆయన చేసిన ఆరోపణల మీద కానీ ప్రవర్తించిన తీరు మీద కేసులు పెట్టడం జరిగింది. ఇదే క్రమంలో పోసాని అప్పటి నుంచి కూడా తను సత్తుగా ఉంటూ వస్తున్నారు. తాను ఉత్తముణ్ణి అని చెప్పేసి తన భార్యను కూడా, ఎప్పుడూ బయటికి రాని భార్యను కూడా తీసుకువచ్చి తన గురించి మంచి మాటలు చెప్పే ప్రయత్నం కూడా చేస్తూ వచ్చారు. అయితే తను జగన్ కి సపోర్ట్ చేసే క్రమంలో మిగతా ఎవరైతే పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారో వాళ్ళని ఇష్టారీతిన ఎత్తున వ్యక్తిగతంగా విమర్శించడం, అందులో సినీ, రాజకీయ, అలాగే మీడియా రంగ ప్రముఖులను కూడా ఇష్టారీతిన ఆయన తిట్టడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే పోసాని తీరు మీద కూడా చాలా మంది అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది. తనకి సినిమా ఛాన్సులు లేకపోయినా తను జగన్ వెంటే ఉంటాను, జగనే మళ్ళీ అధికారంలోకి వస్తాడంటూ కూడా విరుచుకుపడిన పరిస్థితి గత 5 ఏళ్ల కాలంలో చూస్తూ వచ్చాము. అయితే ఇప్పుడు పరిస్థితి గత కొంతకాలంగా కూడా ఆయన మీద కేసులు అనేవి పట్టడం, పోలీస్ కేసులు అనేవి, వరుస కేసులు అనేవి రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన సైలెన్స్ అయ్యారు. ఇప్పుడు తాజాగా కొద్దిసేపటి క్రితమే తను రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్టుగా కూడా ఒక సమాచారం అయితే అంతూ వస్తుంది. ఇక నుంచి రాజకీయాలు మాట్లాడను, కుటుంబం కోసమే ఆఖరి క్షణం వరకు తాను ఉంటాను అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. నిజానికి ఆయన గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు కూడా ఆర్థికంగా కూడా సహాయాన్ని పొందారు. ఆ పార్టీకి తరపు నుంచి కానీ ప్రభుత్వ తరపు నుంచి కానీ పదవులు కూడా పొంది, కానీ కేవలం ఆయన రాజకీయాలకి కూడా ఆ సమయాన్ని అంతా కేటాయించారు. ఆయనకి ఇచ్చిన పదవిని ఏమాత్రం ఉపయోగించుకోకుండా దాన్ని కూడా రాజకీయంగానే ఆయన వాడుకోవడం జరిగిందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. అలాగే వ్యక్తిగతంగా ఆయన అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా ఈ ఎదుటి వ్యక్తులకు సంబంధించి మాట్లాడేటప్పుడు ఇష్టారీతిని వ్యవహరించడం, వ్యక్తిగతంగా పరిధి దాటి ఆయన కొన్ని మాటలు మాట్లాడటం అనేది చాలా వివాదాస్పదమైంది. తల్లిదండ్రులకు సంబంధించి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన వ్యక్తిగత జీవితంతో పాటు ఆయన తల్లి గురించి చేసిన ఆయన కామెంట్స్ అనేవి ఎంతో వివాదాస్పదమై వరుసగా వాటన్నిటి మీద కూడా కూటమికి సంబంధించిన నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ కేసులు పెట్టడం అనేది ఇప్పుడు పోసాన్ని భయాందోళనకు గురి చేసినట్టుగా కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఆయన ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టుగా కూడా ఒక సందేశాన్ని ఆయన ఇస్తూ వస్తున్నారు. ఇక ఆయన పార్టీ తరపు నుంచి కూడా ఎలాంటి సపోర్టు లేదు అని చెప్పేసి కూడా ఒక సమాచారం ఉంటుంది. ఎన్నాళ్ళు ఆయన చేత ఆయన పోసానికి సంబంధించిన సామాజిక వర్గ నేతలను ఆయనతో తెచ్చించడం, తీరా ఇప్పుడు తీగల మీదకు వచ్చిన తరువాత వాళ్ళ సపోర్ట్ కూడా పోసానికి లేకపోవటం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి కూడా ఒక సమాచారం, లేదా ఒక చర్చ అనేది ఇప్పుడు నడుస్తుంది. ఫర్దర్ గా మరి పోసాని చెప్పిన దానికి కట్టుబడి ఉంటారా, లేదా మళ్ళీ ఆయన విరుచుకుపడతాడా ఏంటి అనేది మాత్రం మనం చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పోసాని ఈ వరుస కేసుల విషయంలో మాత్రం ఆయనలో ఒక భయాందోళన నెలకొన్నాయని చెప్పేసి చర్చ అయితే ఇప్పుడు నడుస్తూ ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుజన్.